నమస్తే కిరణ్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి సార్. సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ హరిహర వీరమల్లు అని చెప్పేసి ట్రెండ్ అవుతోంది. అది నిన్నటి నుంచి కూడా. అయితే ఈ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ముఖ్యంగా దీనికి గల రీజన్ డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో రఘురామకృష్ణం రాజు గారు మాట్లాడిన కొన్ని మాటలు అవి డైరెక్ట్ గా జగన్ ని ఉద్దేశించే మాట్లాడారు. అందుకే ఈ సినిమాని బాయ్కాట్ చేయాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అండ్ అదర్ రీజన్ ఇంకోటి ఏంటి అంటే కనుక పవన్ కళ్యాణ్ గారు టికెట్స్ ఇష్యూ గురించి మాట్లాడడం కూడా వాళ్ళని ట్రిగ్గర్ చేసింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అంటే ఇప్పుడు ఈ హ్యాష్ ట్యాగ్ ఏదైతే వాళ్ళు ట్రెండ్ చేస్తున్నారో బాయ్కాట్ వీరమల్లు అనే, అది నిజంగా ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఏమంటారు? మీరు అడిగిన దానికి ప్లస్ అవుతుందని చెప్తారు. ఎందుకు ప్లస్ అవుతుందంటే, అంటే ఉన్నదే కదా మాట్లాడారు. సినిమా ఫంక్షన్లో సహజంగానే పవన్ కళ్యాణ్ గారు లేని సినిమా ఫంక్షన్లలో కూడా రాజకీయంగా గత ప్రభుత్వ అరాచకాల గురించి అక్కడక్కడ కొంతమంది మాట్లాడారు. సో ఇవాళ స్వయంగా పవన్ కళ్యాణ్ గారే ఆ సినిమాకి హీరో. సో ప్రజల కోసం ఒక అరాచక శక్తిని ఎదిరించి ఏ రకంగా పోరాడి విజయం సాధించారనేది సినిమా. సహజంగా 2024లో కూడా ప్రజల కోసం అరాచక పరిపాలన ఎదిరించి పోరాడారు ఆయన. వాస్తవంగా గతంలో ఉన్న మాట అంటే ఉలికెందుకని గతంలో భీమ్లా నాయక్ లాంటి సినిమాలకి 10 రూపాయలకి 15 రూపాయలకి టికెట్లు అమ్మిన చరిత్ర ఎవరిది? పవన్ కళ్యాణ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారిదే కదా. గతంలో సినిమా ఇండస్ట్రీని నానా ఇబ్బందులకు గురి చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. చివరికి స్వయంగా పవన్ కళ్యాణ్ గారి సోదరుడైన చిరంజీవి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎక్కడో దూరంలో ఆపితే సహజంగా ఏం జరుగుతుందంటే, ప్రియాంక గారు, చిరంజీవి గారు లాంటి ఒక లెజెండ్ వస్తున్నప్పుడు, ఆయనతో పాటు ప్రభాస్, మహేష్ బాబు ఇంతమంది వస్తున్నప్పుడు నేరుగా తీసుకొచ్చి ఇంటి ముందు వాహనం ఆపుతారు. అలా కాకుండా అక్కడెక్కడో ఆపి తీసుకురావటం అంటే అవమానం. అది అందులో తప్పేముందని చాలా మంది అనుకోవచ్చు, కానీ అవమానం అది. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదంటే ప్రతిపక్ష హోదా లేకపోవడం వల్ల. ప్రతిపక్ష హోదా ఉంటే ఏంటి అంటే, కారు నేరుగా వచ్చి అసెంబ్లీ మెయిన్ డోర్ దగ్గర ఆగితే దిగి లోపలికి అసెంబ్లీ లోపలికి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే దూరంగా ఆపుకొని, వాళ్ళకి అవకాశం ఉండదు, ప్రోటోకాల్ ఉండదు వాళ్ళకి, దూరంగా ఆపుకొని నడుచుకొని వెళ్తారు. దానికి ఆయన అంత అవమానంగా ఫీల్ అయ్యారే, అసెంబ్లీకే వెళ్ళట్లేదే. మరి చిరంజీవి గారు లాంటి లెజెండ్ ఇంతమందిని చాలా దూరం నడిపించి వాళ్ళు ఎట్లెళ్ళాలంటే ప్రోటోకాల్ అని అంటారు కదా. అదే నేను అంటున్నా, ప్రోటోకాల్ అంటే చిరంజీవి గారు లాంటి లెజెండ్కి ఒక ప్రోటోకాల్ ఇవ్వాలి. కరెక్ట్ గా నేరుగా తీసుకొచ్చి ఆ డోర్ స్టెప్ దగ్గర దింపాలి. జనరల్ గా జరుగుతుంది అది. కానీ ఈయన ఒక కక్షపూరితంగా వాళ్ళని ఆ రకంగా ఇబ్బంది పెట్టాడు. చివరికి ఆయన్ని చేతులు జోడించి ఆయనకు నమస్కారం చేసి సినిమా ఇండస్ట్రీ పట్ల కాస్త కనికరం చూపించండి అని అడగాల్సిన పరిస్థితి. సో వాళ్ళ మీద కనికరం చూపించారు, ఎందుకంటే వాళ్ళు అడిగారు, దిగారు, తగ్గారు, కాబట్టి వాళ్ళ మీద కనికరం చూపించారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అలా లేదు కదా, పోరాడుతున్నారు కదా. అందుకే ఆయన సినిమా టికెట్ అని 10 రూపాయలకి 15 రూపాయలకి అమ్మించారు. ఎంఆర్ఓలను పెట్టుకొని అమ్మించడం ఏంటంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్. సో అంత దుర్మార్గంగా వ్యవహరించారు కాబట్టి ఆ అంశాన్ని ప్రస్తావించారు పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇవాళ ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ చాలా పెద్ద బడ్జెట్ కాబట్టి దీనికి సంబంధించి టికెట్ రేట్లు పెంచుకున్నామన్న సందర్భంలో చెప్పారు. ఉన్న మాట అంటే విలుకెందుకని దానికి వాళ్ళు ఫీల్ అయిపోయి మేమేదో ఒక రీజన్ కావాలి, బాయ్కాట్ చేయాలి, బాయ్కాట్ అని ఒక ట్రెండ్ తీసుకురావాలి అనేది వాళ్ళ భావన. అందుకే వాస్తవానికి అసలు వాళ్ళు సినిమా చూడకపోతే ఏంటంటే అర్థం, వాళ్ళ సినిమా చూడడం కూడా అనవసరం. సినిమా చూసి నెగిటివ్ రివ్యూలు ఇవ్వడానికి వాళ్ళు సినిమాకి వెళ్తారు. సో వాళ్లను అవాయిడ్ చేయడమే మంచిది, వాళ్ళు బాయ్కాట్ చేయడమే సినిమాకు ప్లస్. ఒక రకమైన ప్రమోషన్, పైగా వాళ్ళు బాయ్కాట్ చేద్దామని ఎప్పుడైతే పిలుపునిచ్చారో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు మిగతా వాళ్ళు అందరూ కన్సాలిడేట్ అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్, మహేష్ ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, వీళ్ళందరూ కన్సాలిడేట్ అయ్యి పవన్ కళ్యాణ్ గారి సినిమాని అలా అంటం ఏంటని చెప్పేసి వాళ్ళందరూ ఇవాళ ఖచ్చితంగా సినిమా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేలాగా వీళ్ళు రెచ్చగొట్టారని చెప్పాలి. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడి ఎట్లయితే రెచ్చగొట్టి ఒక సామాజిక వర్గాన్ని మొత్తం కూడా కన్సాలిడేట్ చేసి వ్యతిరేక వర్గాన్ని మొత్తం కన్సాలిడేట్ చేయగలిగారో ఈ పుణ్యం కూడా ఆయనే కట్టుకున్నారంట. నేను రేపు హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ కాబోతోంది అనడానికి ఈ బాయ్కాట్ ట్రెండే నిదర్శనం అని చెప్పుకుంటా.
సార్ ఇందులో మీరు ఇందాక ఫ్యాన్స్ గురించి అని అన్నారు కదా, ఫ్యాన్ సపోర్ట్ కూడా ఉంది వేరే హీరోలదని, కానీ లేదు సార్. ఎందుకంటే ఆ హ్యాండిల్స్ లో చూసినట్టయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కానీ అల్లు అర్జున్, ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా యాంటీ ఉన్నారు ఈ మూవీకి, చూడొద్దు అని చెప్పి బాయ్కాట్ ట్రెండ్ చేస్తున్నారు అని అంటున్నారు. సో ఎందుకని పవన్ కళ్యాణ్ సినిమాని ఎందుకు టార్గెట్ చేస్తారు వేరే హీరో ఫ్యాన్స్? వేరే హీరో ఫ్యాన్స్ ఎవరు అలా చెయ్యరు. కాకపోతే కేవలం వేరే హీరో పేరు పెట్టుకొని వాళ్ళ ఫ్యాన్స్ అని చెప్పుకొని ఈ రకమైన ట్రెండ్ వీళ్ళే చేస్తారు, వైసీపీ వాళ్ళే చేస్తారు, కొత్తగా ఎవరు చేయరు. రెండోది మీరు అన్నారు ఒక్క హీరో ఫ్యాన్స్ మాత్రమే ఈ రకంగా బిహేవ్ చేస్తారు, వాళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ మాత్రమే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరండి ఉండేది? అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇవాళ మెగా ఫ్యాన్స్ వాళ్ళు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కాదు, ఆల్రెడీ డివైడ్ అయిపోయింది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే వాళ్ళు వైసీపీ ఫ్యాన్సే. సో వైసీపీ నుంచి ఇప్పుడు అల్లు అర్జున్కి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. మీరు చూడండి ఎలివేషన్స్ చూడండి, అల్లు అర్జున్ ఎలివేషన్స్ అన్ని వైసీపీ వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. వాళ్ళు మావాడు అల్లు అర్జున్ అని చెప్పి చెప్పుకుంటున్నారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అల్లు అర్జున్కి వైసీపీ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. కారణం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యతిరేకించి ఆయన ఆ రోజు రవిచంద్ర ఇంటికి వెళ్ళాడు కాబట్టి నంద్యాలలో ఆ రవిచంద్ర ఇంటికి వెళ్ళినందుకు కాను ఆయన్ని జనసేన ఫ్యాన్స్ తూలనాడారు. తూలనాడడంతో వాళ్ళని ఓన్ చేసుకున్నారు వీళ్ళు వైసీపీ ఫ్యాన్స్. తద్వారా ఇవాళ వైసీపీ వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్, వైసీపీ ఫ్యాన్స్ వీళ్ళందరూ కలిసి ఇవాళ బాయ్కాట్ ట్రెండ్ తెచ్చారు. మిగతా ఇంకో మాట చెప్తా, ప్రభాస్ ఫ్యాన్స్ అసలు ఎందుకు చేస్తారు ఆలోచించండి మీరు. ప్రభాస్ ఫ్యాన్స్ అసలుకు పవన్ కళ్యాణ్కి కృతజ్ఞతలు చెప్తారు. ప్రతి సినిమా ప్రభాస్ సినిమా రిలీజ్ అయిన ప్రతి సందర్భంలో చివరికి ప్రభాస్ గారి పిన్నమ్మ కృష్ణరాజు గారి వైఫ్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అద్భుతంగా సహకరిస్తున్నారు ఈ సినిమా హిట్ కావటం. కల్కి సినిమా అప్పుడు చెప్పారు ఆవిడ. సో మీకు గోదావరి జిల్లాలో చూస్తే ప్రభాస్ ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఒకవైపు ఫ్లెక్సీలు ఉంటాయి. మహేష్ బాబు ఒకవైపు, పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు ఉంటాయి. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు ఉంటాయి. అలాగే రామ్ చరణ్ ఫ్లెక్సీలు ఆటోమేటిక్గా ఉంటాయి అనుకోండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు చూడండి, మీరు ఎన్నికల ప్రచారం నుంచి కూడా చూస్తే పవన్ కళ్యాణ్ గారి అప్రోచ్ ఎలా ఉందో చూడండి. ఏమన్నారు ఎన్నికల ముందు? నేను అనేవాడిని ఒక సాధారణమైన హీరోని, నాకంటే పెద్ద హీరోలు ఉన్నారు, ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, ఇలాంటి వాళ్ళు పెద్ద హీరోలు. ఈ ఫ్యాన్స్ అందరూ కూడా ప్రభాస్ని అభిమానించండి, ఆయన సినిమాలు చూడండి, కానీ ఓటేసేటప్పుడు ఒక్కసారి ఆలోచించి మంచి ప్రభుత్వానికి ఓటేయండి అన్నాడు. ఆ రోజు నుంచి మొదలైంది ఈ ట్రెండ్, ఇవాళ వరకు కొనసాగుతోంది. నిజం చెప్పాలంటే ఇంకా ఇవాళ మిగతా ఫ్యాన్స్ అందరూ కూడా వేరే హీరోకి అలాంటి సిచ్యువేషన్ ఉండదు, పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇవాళ మీరు చూస్తున్నవన్నీ కూడా కావాలని వైసీపీ హ్యాండిల్స్ వాళ్ళే ప్రభాస్ పేరు, మహేష్ బాబు పేరు ఇలా పెట్టుకొని కావాలని చేస్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఒక 5%, 10% ఉండొచ్చు తప్ప జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా దాదాపు 90-95% పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే సపోర్ట్ చేస్తారు. కారణం ఏంటి? ఈ ప్రభుత్వంలో అటువైపు తెలుగుదేశం పార్టీ కూడా భాగస్వామైంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు గెలవటానికి కూడా పవన్ కళ్యాణ్ గారి కారణం. స్వయంగా మొన్న ఆడియో ఫంక్షన్లు ఏం చెప్పారండి, ప్రెస్ మీట్లు ఏం చెప్పారు? నాకు అందరి హీరోలకైనంత, పెద్ద హీరోలకైనంత బిజినెస్ నాకు కాదు, అది మార్కెట్, నాకు తెలుసు ఆ విషయము. నేను ప్రధానమైన ఫోకస్ నాది పాలిటిక్స్, ఇది సెకండరీ ఫోకస్. కాబట్టి ఒక పెద్ద హీరోలు ప్రభాస్, మహేష్ బాబు ఇలాంటి వాళ్ళకైనంత మార్కెట్ బిజినెస్ నాకు అవ్వదు, ఆ విషయం నాకు తెలుసని ఎంత వినమ్రంగా చెప్పారండి. ఏ రోజైనా వాళ్ళకంటే నేను తోపన్నాడా? ఏ రోజైనా వాళ్ళకంటే నేను గొప్ప అన్నాడా? వాళ్ళే గొప్ప అని చెప్తాడు. చెప్పినప్పుడు ఒక ఫ్యాన్ గా ఆలోచించండి. మీరు ఒక ప్రభాస్ ఫ్యాన్ అనుకోండి, ఏమనిపిస్తుంది? పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పంగానే ఎంత వినమ్రంగా చెప్పాడు రా బాబు, సో ఈయన మంచోడరా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోగలుగుతాడు, అసలు భేషజాలకే పోడు, కొంచెం కూడా ఇసుమంతా కూడా గర్వం లేదు అనుకుంటారు కదా. సో ఆ రకంగా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక్కటయ్యారండి. మీరు చెప్పింది ఒక అల్లు అర్జున్, వైసీపీ తప్ప బాయ్కాట్ ట్రెండ్ చేసేది వాళ్లే. మిగతా వాళ్ళందరూ వీళ్ళ పేరుతో వాళ్ళు కూడా చేస్తున్నారు అంతే తప్ప ఇది నిజంగా చెప్పాలంటే ఒక ప్లస్ అవుతుంది. వాళ్ళు నిజంగా బాయ్కాట్ చేస్తే నెగిటివ్గా సినిమా థియేటర్ బయటకు వచ్చి నెగిటివ్గా రివ్యూలు కూడా ఇవ్వరు. నిజం చెప్పాలంటే ఫస్ట్ డే వెళ్ళేది వాళ్ళే, ఎందుకంటే నెగిటివ్ రివ్యూలు ఇవ్వడానికి. సో ఇదొక రాజకీయం అండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా అనగానే మీద పడిపోతారు.